ఎవరెన్ని కాదన్నా తన కొడుకు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడైనట్టు స్పష్టం చేశారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. వైసీపీ ఇదంతలా ఎందుకు రియాక్ట్ అవుతుందో అర్థం కావడం లేదన్నారు. తన కొడుకుకి వైఎస్ రాజారెడ్డి పేరు పెట్టామని, ఇంకా తన బిడ్డ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వలేదని తెలిపారు. చంద్రబాబు చెబితేనే రాజకీయాల్లోకి తీసుకొస్తామంటూ షర్మిల కుండబద్దలు కొట్టారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ సమావేశంలో షర్మిల పాల్గొన్నారు. ఏపీలో రగులుతున్న మెడికల్ కాలేజీల అంశంపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు రైతులు పడుతున్న ఇబ్బందులు చాలా అధికంగా ఉన్నాయి మన రాష్ట్రంలో. సగటున ప్రతి రైతుకి ఎకరాకు కనీసం 2 లక్షల అప్పు ఉంది. మరి దీని గురించి ప్రభుత్వం ఏం చేస్తుంది? వీళ్ళని ఏమైనా ఆదుకునే ప్రయత్నం చేస్తుందా? వీళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తే ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి? ఈరోజు ఆంధ్ర రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. ఒక స్టడీ ప్రకారము 1000 కంటే పైగా ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. మరి వీటన్నిటికీ కారణాలు ప్రభుత్వం వెతుకుతుందా? పరిష్కారాలు ప్రభుత్వం చూపుతుందా అంటే శూన్యం. ఎక్కడా ఏమీ కనిపించటం లేదు. అసలు రైతుకున్న ఇబ్బందులు కొండంత అయితే చంద్రబాబు గారు ఇస్తానన్న రైతు భరోసా 20,000 రూపాయలు ఏ మూలకి సరిపోదు. అది కూడా 20,000 ఇస్తానని చెప్పి మళ్ళీ దానికి కూడా కేంద్రం ఇచ్చేదానికి లింకు పెట్టారు చంద్రబాబు గారు. మరి ఇలా ఉన్నప్పుడు రైతు ఎలా బతకాలి? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల రుణమాఫీ దగ్గర నుంచి రైతులకు ఏ కష్టం వచ్చినా మొట్టమొదటి సంతకమే రాజశేఖర రెడ్డి గారిది రైతుల కోసం. ఉచిత విద్యుత్ మీద పెట్టాడు, విద్యుత్ బకాయిలను మాఫీ చేశాడు. ఎన్ని రకాలుగా సాయం చేయగలిగితే అన్ని రకాలుగా రైతు పక్షపాతిగా నిలిచాడు రాజశేఖర రెడ్డి గారు. వైద్య రంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఏపీ